Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis by LTX classes. సో ఇవాళ ఎడిటోరియల్ మనం స్టార్ట్ చేసే ముందు మీకు యాజ్ యూజువల్ అనౌన్స్మెంట్ చేస్తున్నాను. సో న్యూ బ్యాచెస్ అనేవి మనం లాంచ్ చేసాం ఫర్ యూపీఎస్సి యాజ్ వెల్ యాజ్ ది 4 ఆప్షనల్స్. సో మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న కోర్సెస్లో వేటిపైన మీకు ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ జాయిన్ our course. All our courses come with lifetime validity. This is something you don't get anywhere else in the country. ఫీజు కూడా చాలా రీజనబుల్ గా అఫోర్డబుల్ గా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ యూ ఆల్సో గెట్ ఈఎంఐ ఆప్షన్. మంత్కి 5,000 పే చేసి జాయిన్ అయ్యే మంచి అవకాశం కూడా మీకు ఉంది. అండ్ ఫీజు 1 నవంబర్ నుంచి రివైజ్ అవుతుంది. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో జాయిన్ బిఫోర్ 31 అక్టోబర్ లోపు జాయిన్ అవ్వండి. అండ్ ఫోన్ నెంబర్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అండ్ దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి మీరు సెర్చ్ బాక్స్ లో డెమో అని చెప్పి టైప్ చేయండి. డెమో అని టైప్ చేస్తే మీకు కొన్ని కోర్సెస్ కనిపిస్తాయి. లాగ్ ఆన్ టు దోస్ కోర్సెస్. ఆ కోర్సెస్ ఒకసారి చూడండి. అందులో కంటెంట్ అంతా మీకు ఫ్రీ కంటెంట్ అనమాట. యూ కెన్ చెక్ ద కంటెంట్ ఫర్ ఫ్రీ. ఎలా ఉంటుంది, టీచర్స్ ఎలా ఉంటారు, టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అంతా కూడా మీకు క్లారిటీగా అందులో తెలుస్తూ ఉంటుంది. So that's about it. So let's begin today's editorial. సో ఇవాళ వచ్చిన ఆర్టికల్ ఏంటంటే ది అదర్ క్వాడ్. మామూలుగా క్వాడ్ అనగానే మనకు గుర్తొచ్చే గ్రూపింగ్ ఏంటి? ఇండియా, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా. ఈ 4 దేశాలు కలిపిన సమూహాన్ని మనం క్వాడ్ అని చెప్పి అంటాం. అయితే ఇప్పుడు ది అదర్ క్వాడ్ ఇది వెస్ట్ ఏషియాలో. ఇందులో ఎవరెవరు ఉన్నారు? అగైన్ ఇండియా, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా ప్లేస్ లో వి హ్యావ్ ఇజ్రాయెల్ అండ్ యుఏఈ. ఇజ్రాయెల్ మరియు యుఏఈ ఉన్నాయన్నమాట. సో ఈ 4 దేశాల మధ్యలో ఒక వర్చువల్ మీటింగ్ అనేది జరిగింది. వర్చువల్ అంటే తెలుసు కదా, ఫిజికల్ గా కాకుండా యూజింగ్ టెక్నాలజీ, జూమ్ లాగా అన్నమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంతో రాశారు, చూద్దాం. ఇండియా మస్ట్ రిటైన్ స్ట్రాంగ్ టైస్ విత్ ఇరాన్ యాజ్ ఇట్ సీక్స్ పార్ట్నర్షిప్ విత్ ద యుఎస్, ఇజ్రాయెల్, యుఏఈ బ్లాక్. ఈ మూడింటితో ఇండియా పార్ట్నర్షిప్ సీక్ చేస్తున్న క్రమంలో, కోరుకుంటున్న క్రమంలో ఇరాన్తో ఉన్న స్ట్రాంగ్ టైస్ ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇరాన్ కి యుఎస్ కి పడదు, యుఎస్ ఇజ్రాయిల్ ఫ్రెండ్స్. సో ఇరాన్ కి ఇజ్రాయిల్ కి కూడా పడదు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇండియాకి ఇజ్రాయిల్ ఇంపార్టెంటే, ఇరాన్ ఇంపార్టెంటే, యుఏఈ కూడా ఇంపార్టెంటే. సో ఇండియా జనరల్ గా ఒక పర్టికులర్ గ్రూపింగ్ లోకి వెళ్ళిపోదు, నాన్ అలైన్మెంట్ లో ఉంటుంది. సో ఇండియా ఇక్కడ ఏమంటున్నారంటే ఇరాన్ తో ఉన్న మనకి స్ట్రాంగ్ టైస్, సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలబెట్టుకోవాలి, వదిలేయకూడదు. ఈవెన్ ఇఫ్ యూ సీక్ పార్ట్నర్షిప్ విత్ ఇట్స్ ఎనిమీ కంట్రీస్ అనేది ఇక్కడ రాశారు. The virtual meeting of the foreign ministers of India, the US, Israel, and the UAE is a strong manifestation of the changes in the West Asian geopolitics. Manifestation ante bayatiki kanipinchadam, right? So what is the meaning of manifestation? Something that is visible అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వెస్ట్ ఏషియన్ జియోపాలిటిక్స్ లో ఏవైతే చేంజెస్ వస్తున్నాయో వాటి యొక్క వ్యక్తీకరణ, వాటి యొక్క ఏమంటాం, వాటి యొక్క అది బయటికి కనిపించడం. మీకు డిక్షనరీలో డెఫినేషన్ కావాలంటే చూస్తే ఎలా కనిపిస్తుంది? ద యాక్షన్ ఆఫ్ షోయింగ్ సంథింగ్ అని కనిపిస్తుంది. డిక్షనరీ డెఫినేషన్ మీకు ద యాక్షన్ ఆఫ్ షోయింగ్ సంథింగ్ లేదా డెమాన్స్ట్రేషన్. స్ట్రాంగ్ డెమాన్స్ట్రేషన్ అనుకోండి, ఈజీగా అర్థమవుతుంది. స్ట్రాంగ్ డిస్ప్లే అనుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఇస్ ఎ స్ట్రాంగ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద చేంజెస్ ఇన్ ద వెస్ట్ ఏషియన్ జియోపాలిటిక్స్. వెస్ట్ ఏషియన్ పాలిటిక్స్ లో వచ్చిన మార్పులకి ఇది ఒక డెమాన్స్ట్రేషన్ లాగా, ఒక డిస్ప్లేగా, ఒక డిస్ప్లే లాంటిది అని అర్థం అనమాట. ఈ 4 దేశాల మధ్యలో జరిగిన ఈ వర్చువల్ మీటింగ్. ఎందుకంటే ఇజ్రాయిల్, యుఏఈ కూడా ఒకప్పుడు ఫ్రెండ్స్ కాదు. వాళ్ళిద్దరిని లాస్ట్ ఇయర్ అబ్రహాం అకార్డ్స్ అని చెప్పి ఒక ఒప్పందంతో ట్రంప్ కలిపారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి మొదలయ్యాయి, ఇజ్రాయిల్ కి యుఏఈకి మధ్యలో. అందుకే చెప్తున్నారు ఈ మార్పులు, వీఆర్ టాకింగ్ అబౌట్ ద చేంజెస్ ఇన్ వెస్ట్ ఏషియన్ జియోపాలిటిక్స్. జియోపాలిటిక్స్ అంటే పాలిటిక్స్ ఇన్వాల్వింగ్ డిఫరెంట్ జియోగ్రఫీస్, అంటే డిఫరెంట్ కంట్రీస్ మధ్యలో ఉండే రాజకీయాలని అర్థం అక్కడ. ఇఫ్ ఇజ్రాయిల్ అండ్ ద యుఏఈ డిడ్ నాట్ ఈవెన్ హ్యావ్ ఫార్మల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎ ఇయర్ ఎగో. చూసారా, ఇజ్రాయెల్ కి యుఏఈకి ఇంతకు ముందు అసలు డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉండేవి కాదు. ఒక సంవత్సరం క్రితం డిప్లొమాటిక్ అంటే దౌత్యపరమైన సంబంధాలు, అంటే మాట్లాడుకోవడం, అంటే వాళ్ళ ప్రతినిధులు వీళ్ళ ప్రతినిధులు కూర్చొని మాట్లాడుకోవడం. అది ట్రేడ్ గురించి కావచ్చు, కోఆపరేషన్ గురించి కావచ్చు, వేరే రకరకాల అంశాల గురించి కూర్చొని మాట్లాడుకోవడం కూడా ఉండేది కాదు ఒకప్పుడు. దేర్ గ్రోయింగ్ ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ కోఆపరేషన్
ఈజ్ ఓపెనింగ్ అప్ ఆపర్చునిటీస్ ఫర్ అదర్ పవర్స్ ఇంక్లూడింగ్ ఇండియా. ఒకప్పుడు అసలు ఏమీ ఉండేది కాదు, నవ్వు వాళ్ళు ఇద్దరు కలిశారు. కలవడం ఇన్ ద సెన్స్ ఎకనామిక్ గా ఒకరితో ఒకరు కోఆపరేట్ చేయడం అంటే అర్థం ఏంటి? ట్రేడ్. వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్న వీళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడం, రైట్? ఇట్లాంటి ఎకనామిక్ కోఆపరేషన్ అంటే అర్థం అది, అంతకంటే ఉంటుంది. సో ఇది పెరగడం అనేది, ఇట్ ఈస్ గ్రోయింగ్ అప్ ఆపర్చునిటీస్ ఫర్ అదర్ పవర్స్ ఇంక్లూడింగ్ ఇండియా. External Affairs Minister S. Jaishankar, now in Israel, joined the quadrilateral conference after meeting his Israeli counterpart Yair Lapid, where they had agreed to launch talks for a free trade agreement. ఇది నిన్నటి న్యూస్లో వచ్చింది. నేను అనుకున్నా ఎలాగో ఎడిటోరియల్ వస్తుందని చెప్పి ఎడిటోరియల్లో కవర్, నేను హిందూ అనాలిసిస్లో దీన్ని కవర్ చేయలేదు, బట్ ఇట్ ఈస్ ఫుల్గా ఇక్కడ కవర్ అయిపోతుంది. సో వరి అవ్వాల్సిన పనిలేదు. సో మన ఎస్ జైశంకర్ ఎవరైతే ఉన్నారో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఆయన ఎక్కడ ఉన్నారు? ఇజ్రాయెల్లో ఉన్నారు. ఆయన ఇజ్రాయెల్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎయిర్ లెపెడ్ ని కలిశారు. కలిసి ఏం డిస్కస్ చేశారంట? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం టాక్స్ లాంచ్ చేయడానికి ఒప్పుకున్నారు. టాక్స్ అంటే చర్చలు. దేనికోసం? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్? మీరు ఒక ఈ విషయాన్ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒక రెండు దేశాల మధ్యలో, ఇప్పుడు ఇది ఇండియా అనుకుందాం, ఇది ఇండియా, ఇదేమో ఇజ్రాయెల్. ట్రేడ్ అంటే అర్థం ఏంటి? ఇండియా నుంచి ఇజ్రాయెల్కి, ఇజ్రాయెల్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి ఇజ్రాయెల్కి ఏమైనా వస్తువులు వెళ్తే వాటిని మనం ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటాం? ఎక్స్పోర్ట్స్ అంటాం. ఇజ్రాయెల్ నుంచి మనం ఏమైనా తెచ్చుకుంటే దాన్ని ఏమంటాం? ఇంపోర్ట్స్ అని చెప్పి అంటాం. అంతేనా? ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్స్ చేసినప్పుడు వాళ్ళ దేశానికి వచ్చేటప్పుడు ఇజ్రాయిల్ వాడు ఇక్కడ ఏం వేస్తాడు? ఇంపోర్ట్ డ్యూటీ వేస్తాడు. ఇంపోర్ట్ డ్యూటీ వాడు వేస్తాడు. అలాగే ఇజ్రాయిల్ నుంచి మనం ఏదన్నా ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇండియా మనం ఇక్కడ ఏమేస్తుంది? ఇండియా కూడా ఇంపోర్ట్ డ్యూటీ వేస్తుంది. దిగుమతి సుంకం అని చెప్పి అంటాం. అంటే ఏ దేశమైనా సరే వేరే దేశాల నుంచి వస్తువుని దిగుమతి చేసుకునేటప్పుడు దానిపైన సుంకం వేస్తుంది. దాన్ని ఇంపోర్ట్ డ్యూటీ అని చెప్పి అంటాం. వీటినే బ్రాడ్ గా మనం ఏమంటాం అంటే ట్రేడ్ బ్యారియర్స్ అంటారు. అడ్డంకులు, ట్రేడ్ బ్యారియర్స్. అంటే ఒక దేశంలో ఉన్న వస్తువుల్ని ఇంకో దేశం దిగుమతి చేసుకునేటప్పుడు దానిపైన వేసే ట్యాక్స్లు, ఇంపోర్ట్ డ్యూటీలు ట్రేడ్ బ్యారియర్స్, అడ్డంకి అని అర్థం. ఇంపోర్ట్ డ్యూటీలే కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి ట్రేడ్ బ్యారియర్స్ లో. ఇంపోర్ట్ డ్యూటీలు కాకుండా ఏముంటాయంటే మీకు కొన్నిసార్లు కోటా ఉంటుంది. కోటా అంటే అర్థం ఏంటంటే ఒక దేశం నుంచి ఇంకో దేశం ఎంత మొత్తంలో దిగుమతి చేసుకోవాలి, అంటే ఇంతకంటే ఎక్కువ దిగుమతి చేసుకోకూడదు అని చెప్పడం కోటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ నుంచి ఇండియా స్టీల్ దిగుమతి చేసుకుంటుంది అనుకోండి. ఓకే, 1000 tons కి మించి చెయ్యకూడదు అని చెప్పి ఇండియా రూల్ పెట్టింది అనుకోండి, దాన్ని కోటా రెస్ట్రిక్షన్ అంటాం. దాన్ని ఏమంటాం మనం? కోటా రెస్ట్రిక్షన్. సో ఇలా అనమాట. సో ట్రేడ్ బ్యారియర్స్ లో ఒకటి ఇంపోర్ట్ డ్యూటీ, ఒకటి మనకి కోటా రెస్ట్రిక్షన్ అనేది ఇంకొకటి. సో ఇట్లాంటి వాటి అన్నిటిని మనం ట్రేడ్ బ్యారియర్స్ అని చెప్పి మనం అంటాం. ఇంకా కొన్ని చెప్పాలంటే సబ్సిడీస్ కూడా ట్రేడ్ బ్యారియర్స్ కిందే వస్తాయి. ఏ రకంగా వస్తాయో చూడండి. ఇజ్రాయెల్ నుంచి వస్తున్న వస్తువులు మన దేశంలో తక్కువ ధరకే వచ్చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే వస్తువుల పరిస్థితి ఏంటి? ఇబ్బంది అవుతుంది. అందుకని ఇంపోర్ట్ డ్యూటీలు వేస్తూ ఉంటాం. అలాగే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇజ్రాయిల్ మార్కెట్లో డిమాండ్ బాగా క్రియేట్ చేయాలంటే వాటి ధరలు తగ్గాలి. అందుకోసం ఇండియా వాళ్ళు ఆ పర్టికులర్ ప్రొడక్ట్ పైన సబ్సిడీ ఇవ్వచ్చు. ఎక్కడ? మన దేశంలో. అంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోతుంది. గవర్నమెంట్ ఎప్పుడైతే సబ్సిడీ ఇస్తుందో ఆ వస్తువు యొక్క ప్రొడక్షన్ చేయడానికి అయ్యే కాస్ట్ తగ్గిపోయి వాటి యొక్క కాంపిటేటివ్నెస్ ఈ కంట్రీలో పెరిగిపోతుంది. సో ఇది కూడా ట్రేడ్ బ్యారియరే. మీకు అర్థమవుతుందా? అంటే ట్రేడ్ అంటే అర్థం ఏంటి? వ్యాపారం అనేది ఇలాంటి అడ్డంకులు లేకుండా ఫ్రీగా జరగాలి. అంటే ఒక దేశం ఎక్స్ట్రా, ఇప్పుడు చైనా చాలా వరకు అలా చేస్తుంటుంది. ఇప్పుడు చైనాలో గవర్నమెంట్ పాలసీస్ అనుకూలంగా ఉండి స్టీల్ ఇండస్ట్రీస్ కి చైనా సపోర్ట్ చేయాలనుకుంది అనుకోండి, చైనా స్టీల్ ఇండస్ట్రీస్ కి సబ్సిడీలు ఇస్తుంది. సబ్సిడీలు ఇచ్చేసరికి చాలా తక్కువ ధరకే వాళ్ళకి, అంటే వాళ్ళకైన కాస్ట్ లో కొంత చైనా భరిస్తుంది. భరించడం వల్ల ఏమవుతుంది? ఆ దేశంలో స్టీల్ తక్కువ ధరకి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వాళ్ళు విదేశాలకు కూడా తక్కువ రేట్లకి ఎక్స్పోర్ట్ చేసేస్తూ ఉంటారు. చైనా స్టీల్ మన దేశంలో తక్కువ రేటుకి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మన ఇండియాలో ఉన్న స్టీల్ కి డిమాండ్ తగ్గుతుంది. చైనా వాడి తక్కువగా దొరుకుతుందని చెప్పి ఎక్కువ మంది అది కొనుక్కునే అవకాశం ఉంది. అప్పుడు మన డొమెస్టిక్ ఇండస్ట్రీలు సఫర్ అవుతాయి. అందుకనే మన వాళ్ళు ఏం చేస్తారు? ఇంపోర్ట్ డ్యూటీ అని వేస్తూ ఉంటారు అనమాట. అక్కడ సబ్సిడీకి ఇక్కడ ఇంపోర్ట్ డ్యూటీ వేస్తే గానీ బ్యాలెన్స్ అవ్వదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే అర్థం ఏంటంటే రెండు దేశాల మధ్యలో
ఇప్పుడు ఇండియా ఇజ్రాయెల్ మధ్యలో ఒకళ్ళ ఒకళ్ళ వస్తువులు ఇంకొకరు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు సుంకం వేసుకోవద్దు. ఫ్రీ ట్రేడ్ అంటే ఇండియాలో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వస్తువులు ఎగుమతులు దిగుమతులు చేస్తే ఎలా ఉంటుందో అలాగే మనం కూడా అలా చేసుకుందాము. మీరు మీ నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాటిపైన మేము వెయ్యం, మా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాటిపైన మీరు కూడా సుంకాలు వేయొద్దు. అందుకే దాన్ని ఫ్రీ ట్రేడ్ అని చెప్పి అంటారు. అయితే మొత్తం అన్ని వస్తువులను డిసైడ్ చేయరు. ఫస్ట్ అట్లీస్ట్ టు బిగిన్ విత్ కొన్ని ఏ వస్తువులు అనేది కూడా ముందే డిసైడ్ చేసుకుంటారు, అగ్రిమెంట్లో రాసుకుంటారు. ఓకే, మా దేశం నుంచి మీ దేశానికి పంపించే రైస్ పైన మీరు సుంకం వేయకండి, మీ దేశం నుంచి మేము తెచ్చుకునే పెట్రోల్ పైన మేము సుంకం వేయం. ఇలా రకరకాలుగా మాట్లాడుకొని వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం చర్చలు అనేవి స్టార్ట్ అయ్యాయి. had agreed to launch talks for a free trade agreement. The four-nation meeting also points to India's strategic desire to adopt a regional foreign policy strategy towards West Asia, transcending its bilateralism. బైలేటరలిజం అంటే అర్థం ఏంటి? ఒక దేశంతో మాత్రం మాట్లాడడం. బైలేటరల్, ద్వైపాక్షిక అంటాం. ఇండియా ఇప్పుడు వెస్ట్ ఏషియాలో చాలా కంట్రీస్ ఉన్నాయి. ఇరాన్ ఉంది, ఇజ్రాయిల్ ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది, సౌదీ అరేబియా ఉంది, బహ్రెయిన్ ఉంది, ఖతార్ ఉంది, కువైట్ ఉంది. ఇలా చాలా దేశాలు ఉన్నాయి వెస్ట్ ఏషియాలో. ఇప్పుడు వెస్ట్ ఏషియన్ కంట్రీస్తో ఇండియా రిలేషన్ ఇప్పటి వరకు జనరల్గా ఎలా ఉండేది? బైలేటరలిజం అంటే ఇజ్రాయిల్తో సెపరేట్గా మాట్లాడుకోవడం, బహ్రెయిన్తో సెపరేట్గా మాట్లాడుకోవడం, ఇరాన్తో సెపరేట్గా మాట్లాడుకోవడం, ఇరాక్తో సెపరేట్గా మాట్లాడడం. అంటే ప్రతి ఒక్క దేశంతో సెపరేట్గా మనకి రిలేషన్స్ ఉన్నాయి. అది బైలేటరలిజం. ఇప్పుడేమవుతున్నాం? రీజనల్ ఫారెన్ పాలసీ అంటే గ్రూపింగ్స్, అంటే ఒక్కొక్క కంట్రీతో కాకుండా గ్రూపులుగా ఫామ్ అయ్యి అందులో భాగం అవ్వడం. ఇప్పుడు ఇది క్వాడ్రిలేటరల్ అయింది. 4 కంట్రీలు ఉన్నాయి ఇందులో. యుఎస్, ఇండియా బయటవే, కానీ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ 2 ఉన్నాయి. ఒకటేమో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రెండోది వచ్చి ఇజ్రాయెల్. సో ఇదేమవుతుంది? ట్రాన్సెండింగ్ అంటే దీన్ని దాటి ఇప్పటి వరకు బైలేటరలిజంలోనే ఇండియా ఉండింది. 2 దేశాలు ద్వైపాక్షిక సంబంధాల వరకే ఇండియా ఫోకస్ చేసేది. ఇప్పుడు మల్టీలేటరల్ 2-3 దేశాలతో ఒకేసారి కలిపి గ్రూపింగ్లో కూడా ఎంటర్ అయ్యే డిజైర్ అనేది ఇండియాకి కనిపిస్తోంది. వ్యూహాత్మకంగా కొత్త రకమైన ఆలోచనలు అనేవి కనిపిస్తున్నాయి అని చెప్పి రాశారు. అందుకే ఫోర్ నేషన్ మీటింగ్ పాయింట్స్ టు ఇండియా స్ట్రాటజిక్ డిజైర్ దీనికి టు అడాప్ట్ రీజనల్ ఫారెన్ పాలసీ. అర్థమవుతుందా? రీజనల్ ఫారెన్ పాలసీ, రీజియన్ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తే ఫారెన్ పాలసీ అనేది ఇప్పుడు కనిపిస్తుంది. అడాప్ట్ అంటే ఇంప్లిమెంట్, టు ఫాలో అని అర్థం. ఓవర్ ద ఇయర్స్ India has built vibrant bilateral ties with all the countries in the grouping. ఈ గ్రూపింగ్ లో ఉన్న అన్ని కంట్రీస్ తో కూడా ఇండియా బైలేటరల్, ద్వైపాక్షిక సంబంధాలు స్ట్రాంగ్ గా బిల్డ్ చేసింది. ఇక్కడ అదే చెప్తున్నాం. ఇండివిజువల్ కంట్రీస్ తో ఇప్పుడు యుఎస్ తో సెపరేట్ గా మనకి మంచి రిలేషన్ ఉంది, అక్కడ ఇజ్రాయెల్ తో కూడా ఉంది, యుఏఈతో కూడా ఉంది. చూడండి, ఇట్ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ ద క్వాడ్ విత్ ద యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్, which have common concerns and shared interest on East Asia. ఈస్ట్ ఏషియాలో ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ తో కలిసి ఇండియా క్వాడ్ లో మెంబర్. వీళ్ళందరికీ కూడా కామన్ కన్సర్న్ చైనాని చెక్ పెట్టాలి అనే ఒక ఆలోచనలు ఉన్నాయి. మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇంప్రూవ్ చేయాలనే ఆలోచన ఉంది. రైట్, రూల్ బేస్డ్ వరల్డ్ ఆర్డర్ అంటే ప్రపంచంలో చట్టాల ప్రకారం నడిచేలాగా చూసే బాధ్యత ఉంది. ఎందుకంటే చైనా చాలా వరకు వైలేట్ చేస్తూ ఉంటుంది, పట్టించుకోదు. మీరేంటి మాకు రూల్స్ పెట్టమన్నట్టుగా ఉంటూ ఉంటాం. ఇజ్రాయిల్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ టాప్ డిఫెన్స్ సప్లయర్స్. ఇజ్రాయిల్ మనకి వన్ ఆఫ్ టాప్ డిఫెన్స్ సప్లయర్స్. డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇజ్రాయిల్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. యుఏఈ ఈజ్ వైటల్ ఫర్ ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ. ఆఫ్ కోర్స్ అరబ్ కంట్రీస్ లో మనకి పెట్రోల్, డీజిల్ వస్తూ ఉంటాయి, క్రూడ్ ఆయిల్ అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మనకి ఎనర్జీ సెక్యూరిటీ ఉండాలంటే యుఏఈ ఈజ్ వైటల్, ఇంపార్టెంట్ ఫర్ అస్. The Gulf country, which hosts millions of Indian workers, has also shown interest to mediate between India and Pakistan. ఏంటా గల్ఫ్ కంట్రీ? యుఏఈ, దుబాయ్ దాని రాజధాని మనకు తెలిసిందే. ఇది మిలియన్స్ ఆఫ్ ఇండియన్ వర్కర్స్ అక్కడ పనిచేస్తూ ఉంటారు, మనకు తెలిసిందే. ఇది ఇండియాకి మరియు పాకిస్తాన్కి మధ్యలో మీడియేట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించింది. అంటే ఈ గ్రూపింగ్ లో ఉన్న 3 దేశాలతో మనకి ఇండివిజువల్ గా మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. నౌ వీఆర్ పార్ట్ ఆఫ్ ఎ గ్రూప్. ఇన్ ద పాస్ట్ దేర్ వర్ 3 pillars టు ఇండియాస్ వెస్ట్ ఏషియా పాలసీ. ఇండియా యొక్క వెస్ట్ ఏషియా పాలసీ, ఫారెన్ పాలసీస్ లో రీజన్ వైజ్ పాలసీస్ డిఫైన్ చేసుకుంటారు. అంటే మనం ఎలా వెస్ట్ ఏషియా పరంగా మనం ఎలా ఉండాలి, ఈస్ట్ ఏషియాలో మనం ఎలా ఉండాలి, టువర్డ్స్ యూరోప్ మన పాలసీ ఏంటి. అలాగే వెస్ట్ ఏషియా పరంగా ఇండియా యొక్క పాలసీకి 3 ఇంపార్టెంట్ పిల్లర్స్ ఉన్నాయి. ఏంటది? ది సున్నీ గల్ఫ్ మొనార్కీస్ అంటే సౌదీ అరేబియాలు, యుఏఈ ఇలాంటివన్నీ, ఇజ్రాయిల్, ఇరాన్. సో 3 పిల్లర్స్ అంటే 3 గ్రూపింగ్స్ కింద మనం చూడొచ్చు. ఇరాన్ ఈజ్ ఇంపార్టెంట్, ఇజ్రాయిల్ ఈజ్ ఇంపార్టెంట్, సున్నీ గల్ఫ్ మొనార్కీస్, అరబ్ కంట్రీస్ అంటాం అవన్నీ కూడా ఒకవైపు. మొనార్కీ అంటే అక్కడ రాచరికం నడుస్తుంది. ఇంకా నౌ దట్ ద గల్ఫ్ బిట్వీన్ ఇక్కడ గల్ఫ్ అంటే మీనింగ్ వేరు, అక్కడ గల్ఫ్ మీనింగ్ వేరు, ఇక్కడ గల్ఫ్ అంటే గ్యాప్.
నౌ దట్ ద గల్ఫ్, ఇక్కడ గల్ఫ్ అంటే మన గల్ఫ్ కంట్రీస్ అంటాం చూడండి, ఆ గల్ఫ్. రెండో గల్ఫ్ ఏదైతే వచ్చిందో ఇది ఇంగ్లీష్ లో వాడే పదం. గల్ఫ్ అంటే మీనింగ్ గ్యాప్ అన్నమాట. ద గల్ఫ్ బిట్వీన్ సున్నీ కింగ్డమ్స్ అండ్ ద ఇజ్రాయిల్ ఇస్ బీయింగ్ నారోడ్. అర్థమైందా? ఇజ్రాయిల్ కి మరియు ఈ కంట్రీస్ కి మధ్యలో ఉన్న గ్యాప్ అనేది తగ్గిపోయింది. అంటే ఒకప్పుడు వాటికి పడేది కాదు, ఇప్పుడు ఆ గ్యాప్ తగ్గింది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకప్పుడు పాలస్తీనా సింపథైజర్స్. పాలస్తీన్ ఈజ్ ఫుల్ ఆఫ్ అరబ్స్. ఇవన్నీ అరబ్ కంట్రీస్. అందుకని చెప్పి వీళ్ళు పాలస్తీనా పట్ల సింపతి చూపించేవాళ్ళు. ఇజ్రాయెల్కి పాలస్తీనాకి పడదు, మీకు తెలిసిందే కదా. పాలస్తీనాకి ఇజ్రాయెల్ ఏమో ఎనిమి. వీళ్ళంతా దే యూస్ టు సింపథైజ్ విత్ పాలస్తీన్. అందుకని ఇజ్రాయెల్కి దూరంగా ఒక్క క్షణం ఆగండి అమ్మ, ఒక్క క్షణం. రైట్. సో ఇప్పుడు ఆ గల్ఫ్ బిట్వీన్ సున్నీ కింగ్డమ్స్ అండ్ ఇజ్రాయెల్ ఈస్ బీయింగ్ నారోడ్, తగ్గిపోయింది. ఇద్దరికి మధ్యలో ఆ గ్యాప్ అనేది ఇప్పుడు తగ్గింది. గ్యాప్ అనేది తగ్గింది ఎప్పుడు తర్వాత? ఎస్పెషల్లీ ఆఫ్టర్ ది అబ్రహాం అకార్డ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అబ్రహాం అకార్డ్స్ అని చెప్పి ఒక ఒప్పందం. అకార్డ్ అంటే ఒప్పందం. ఈ అబ్రహాం అకార్డ్ అంటే అర్థం ఏంటి? ది నార్మలైజేషన్ అగ్రిమెంట్స్ సైన్డ్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ద యుఏఈ అండ్ ద బహ్రెయిన్ అండర్ ది ట్యూటిలేజ్ ఆఫ్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. నార్మలైజేషన్ అంటే అర్థం ఏంటి? ఇద్దరు వాళ్ళ మధ్య సంబంధాలు కొంచెం శత్రుత్వ భావంతో ఉండేవి ఒకప్పుడు. అలాంటివి లేకుండా మనం నార్మల్గా రెగ్యులర్గా టూ కంట్రీస్ ఎలా అయితే సంబంధాలు ఉంటాయో ఆ రకంగా మనం కూడా ద్వైపాక్షిక సంబంధాలు పెట్టుకుందాము, ఫార్మల్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేద్దాము అని చేసుకున్న సంతకాలే అబ్రహాం అకార్డ్స్. ఇది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పెద్దన్న పాత్ర పోషించి అండర్ ఇట్స్ ట్యూటిలేజ్ అంటే అండర్ ఇట్స్ గైడింగ్ ఇన్ఫ్లుయెన్స్. ట్యూటిలేజ్ అంటే గైడెన్స్ అని అర్థం. అండర్ ఇట్స్ గైడింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఈ మూడు దేశాలు అబ్రహాం అకార్డ్స్ పైన సంతకం చేసిన తర్వాత వాళ్ళ మధ్య రిలేషన్స్ నార్మల్ అయిపోయాయి. అంటే మీతో మనం ఏమి చేసేసుకోం, అంటే ట్రేడ్ ఉండదు, రిలేషన్షిప్ ఉండవు, చర్చలు ఉండవు అన్నట్టుగా ఉండేది కాస్త ఇప్పుడు నార్మల్ అయిందనమాట. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఇండియాకి కూడా సుఖం అయిపోయింది. ఇండియా ఫేసెస్ ఫ్యూయర్ ఛాలెంజెస్ టు ఏ రీజనలిస్ట్ అప్రోచ్. ఎందుకంటే ఎవరికి వాళ్ళు గొడవలు ఉన్నాయనుకోండి, అందరినీ కలుపుకొని మనం మెయింటైన్ చేస్తామంటే కుదరదు. అలాగే ఇజ్రాయెల్ యూఏకి అలా మెయింటైన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఇజ్రాయెల్ కలిపి ఒక రీజనల్ పాలసీతో మనం వెళ్ళే అవకాశం అనేది మనకు కూడా వచ్చింది. ఛాలెంజెస్ మనకి ఫోర్ కంట్రీస్ ఈ నాలుగు మధ్యలో ఇంకా మోర్ మీటింగ్ అని చెప్పి కూడా ఆయనక హింట్ ఇవ్వడం జరిగింది. While it is too early to speak of strategic significance of such a grouping, thus where can deepen its engagement. ఇలాంటి గ్రూపింగ్ యొక్క స్ట్రాటజిక్ ఎంత ఇంపార్టెంట్ చెప్పడం ఇట్ ఈస్ టూ ఎర్లీ. అంటే చెప్పాలి ఎంత ఇంపార్టెంట్ అప్పుడే మనం చెప్పాలి. అయితే దేర్ ఆర్ ఏరియా కెన్ డీపెన్ ఇట్స్ ఎంగేజ్మెంట్. చూడండి ఏంటి ఏరియాస్? ఒకటి ట్రేడ్. ట్రేడ్ అంటే మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్. తర్వాత ఎనర్జీ టైస్. ఇండియాకి ఏమో క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలి, మన వైపు ఉన్న కంట్రీస్ అన్నిటి దగ్గర కూడా మనకి ఎస్పెషల్లీ యూఏఈ దగ్గర క్రూడ్ ఆయిల్ అనేది ఉంటుంది, దానికి సంబంధించిన ఇవి. నెక్స్ట్ ఫైటింగ్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేసే విషయంలో కూడా వీ కెన్ కోఆపరేట్. అండ్ ఎన్హాన్సింగ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే సముద్ర జలాల్లో సెక్యూరిటీ విషయంలో కూడా గ్రూప్గా మనం సెక్యూరిటీ ఎన్హాన్స్ చేసే కార్యక్రమాలు కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ ఇండియా షుడ్ ఆల్సో బి మైండ్ఫుల్ ఆఫ్ ద ఛాలెంజ్ ఇన్ ద రీజియన్. అయితే ఆ రీజియన్లో ఉన్న డిఫరెంట్ ఛాలెంజెస్ విషయంలో కూడా ఇండియా మైండ్ఫుల్గా ఉండాలి, మైండ్లో పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏంటివి? ద యుఎస్ ఈస్ క్లియర్లీ సీకింగ్ టు లెసన్ ఇట్స్ ఫుట్ ప్రింట్ హియర్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ పివట్ టు ఈస్ట్ ఏషియా టు ట్యాకిల్ చైనాస్ రైజ్. ఒకప్పుడు యుఎస్ వెస్ట్ ఏషియాలో చాలా యాక్టివ్గా ఉండేది, చాలా యాక్టివ్ అంటే చాలా యాక్టివ్గా అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేది. కానీ రీసెంట్గా యుఎస్ ఏమో ఈస్ట్ ఏషియా పైన ఫోకస్ చేస్తుంది. పివట్
ఈస్ట్ ఏషియా అంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. పివోట్ అంటే ద సెంట్రల్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఈస్ట్ ఏషియాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎందుకని టు ట్యాకిల్ చైనాస్ రైజ్, చైనా యొక్క ఎదుగుదలని ట్యాకిల్ చేయడానికి అక్కడ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఈస్ట్ ఏషియా పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో వెస్ట్ ఏషియాలో తన ఫుట్ ప్రింట్ని తగ్గించుకునే పనిలో అమెరికా ఉంది. ఫుట్ ప్రింట్ అంటే తన యొక్క ఇన్ఫ్లుయెన్స్, తన యొక్క టైం స్పెంట్ దేర్ అనేది తగ్గించుకునేలా కనిపిస్తుంది. విచ్ ఈస్ రీడ్రాయింగ్ ద వెస్ట్ ఏషియాస్ ట్రెడిషనల్ ఈక్వేషన్స్. దానివల్ల ఈక్వేషన్స్ అనేవి మారిపో, ఎందుకు అమెరికా అన్ని పవర్ఫుల్ కంట్రీ కాబట్టి అమెరికా ఎవరికి సపోర్ట్గా ఉంటే వాళ్ళు పవర్ఫుల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు అమెరికా అక్కడ ఇంట్రెస్ట్ తగ్గించుకుంది. సో అక్కడ ఇష్యూస్ అనేవి మారిపోతున్నాయి. ఇండియా షుడ్ బి కేర్ఫుల్ నాట్ టు గెట్ సక్డ్ ఇన్ టు ద మినీ కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ వెస్ట్ ఏషియా దట్ కుడ్ ఇంటెన్సిఫై అమిడ్ గ్రోయింగ్ రీజనల్ రైవల్రీస్. ఇండియా చాలా కేర్ఫుల్గా ఉంటుంది. వెస్ట్ ఏషియాలో అసలే దేశాలకి మధ్యలో గొడవలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో వీ షుడ్ నాట్ గెట్ సక్డ్ ఇన్ టు దోస్ కాన్ఫ్లిక్ట్స్. ఇప్పుడు ఇండియాకి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళిద్దరికే పడదు. ఈ తలనొప్పుల్లో మనం దూరకుండా, సక్ అవ్వకుండా కాపాడుకోవాలి. దూరంగా మనం కేర్ఫుల్గా ఉండాలి. రైట్, ఈ కాన్ఫ్లిక్ట్స్ కూడా దట్ కుడ్ ఇంటెన్సిఫై ఎమిడ్ గ్రోయింగ్ రీజనల్ రైవల్రీస్ కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మనం we should be careful not to get sucked into those conflicts. While the Abraham Accords made it easier for India to find common ground with the Israelis and Emiratis, the contradiction between this emerging bloc and Iran remains as intense as ever. Abraham Accords వల్ల మనకి కామన్ గ్రౌండ్ వచ్చింది. ఎవరికి? ఇజ్రాయలీస్కి, ఎమిరాటీస్కి. ఎమిరాటీస్ అంటే యుఏఈ, అరబ్స్ అనమాట, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న వాళ్ళు. వీళ్ళకి మధ్యలో కామన్ గ్రౌండ్ అబ్రహాం అకార్డ్స్ వల్ల వచ్చింది. అందులో సంతకాలు చేసుకున్నారు. దే నార్మలైజ్ దేర్ టైస్. కాకపోతే ఈ బ్లాక్కి ఇరాన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది అలాగే ఉంది. ఎందుకంటే ఈ బ్లాక్లో ఉన్న కంట్రీస్కి ఇరాన్కి డిస్టెన్స్ అలాగే ఉంది. అండ్ ఇరాన్ రిమైన్స్ యాజ్ ఇంటెన్స్. ఈ కాంట్రడిక్షన్ అనేది రిమైన్స్ యాజ్ ఇంటెన్స్ యాజ్ ఎవర్. ఇంతకుముందు ఎంత కాంట్రడిక్షన్ ఉండేది ఇప్పుడు కూడా అలాగే ఉంది. కాంట్రడిక్షన్ అంటే డిఫరెన్స్ అలాగే ఉంది. ఇండియా, which sees itself aligned with the US in the Indo-Pacific, faces deepening insecurities in continental Asia after the American withdrawal from Afghanistan. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా విత్డ్రా అయిపోయిన తర్వాత ఇండియా ఇస్ ఫేసింగ్ ఇన్సెక్యూరిటీస్. ఎందుకు ఇన్సెక్యూరిటీస్ ఫేస్ చేస్తుంది? నాకు మ్యాప్ వేయడం రాదు, వచ్చినట్టుగా వేస్తాను. ఇది ఇండియా అనుకుంటే ఇక్కడ మనకేమో పాకిస్తాన్ ఉంది, ఇక్కడేమో ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఆ తర్వాత ఏమో ఇరాన్ వస్తుంది. ఇది ఇరాన్, ఇది ఆఫ్ఘనిస్తాన్, ఇది పాకిస్తాన్, ఇదేమో మన ఇండియా. ఇప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఇంతకుముందు డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఉండేది. అప్పుడు ఇండియా చాలా డబ్బులు ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ ఇండియా కట్టింది, అక్కడ పోర్ట్ల కోసం వాటి కోసం చాలా ఇన్వెస్ట్ చేసింది. అక్కడ డెమోక్రాటిక్ గవర్నమెంట్తో చాలా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసేది. అప్పటికి అమెరికన్ సోల్జర్స్ అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్కి తాలిబాన్లు వచ్చేసారు. ఈ తాలిబాన్లు పాకిస్తాన్ వాళ్ళు తాలిబాన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ చైనా ఈజ్ అనదర్ ఎనిమీ కంట్రీ ఆఫ్ అస్. సో వీళ్ళంతా తాలిబాన్తో సింపథైజర్స్గా ఉన్నారు. ఈ తాలిబాన్స్ అక్కడ టెర్రరిజంని పెంచి పోషించే అవకాశాలు ఉన్నాయి. పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్టులు ఆఫ్ఘనిస్తాన్ బేస్ కింద పెట్టుకొని అక్కడ నుంచి టెర్రరిస్ట్ కార్యకలాపాలు జరిపి ఇండియా పైన అటాక్స్ చేసే అవకాశాలు అనేవి ఉన్నాయి. అందుకని ఇండియాకి ఇన్సెక్యూరిటీస్ అనేవి పెరిగాయి. అందుకనే ఆఫ్ఘనిస్తాన్కి ఇటువైపు పాకిస్తాన్ ఉంది, అటువైపు ఏమో ఇరాన్ ఉంది. సో ఇరాన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కంట్రీ ఫర్ ఇండియా. అర్థమవుతుందా? ఈ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కంట్రీస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. పాకిస్తాన్ ఎలాగో మనకి ఫేవరబుల్ కాదు. సో ఇరాన్తో మంచి రిలేషన్ ఉండడం అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ఆఫ్ఘనిస్తాన్ మైట్ బికమ్ ఎ బేస్ ఫర్ లాంచింగ్ అటాక్స్ ఆన్ ఇండియా ఇన్ ఫ్యూచర్. అందుకే రాశారు, ఇట్ విల్ హ్యావ్ టు వర్క్ క్లోజ్లీ విత్ కంట్రీస్ సచ్ యాజ్ ఇరాన్ టు డీల్ విత్ ద ఛాలెంజెస్ ఎమనేటింగ్ ఫ్రమ్ ఏ పోస్ట్ అమెరికన్ ఆఫ్ఘనిస్తాన్. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో నుంచి వచ్చే ఛాలెంజెస్ని డీల్ చేయడానికి. ఎమనేటింగ్ అంటే కమింగ్ ఫ్రమ్, దాని నుంచి ఉద్భవించే, ఆరిజినేటింగ్ ఫ్రమ్ అని అర్థం. దాని నుంచి వచ్చే ఛాలెంజెస్ని డీల్ చేయడానికి ఇండియా ఇట్ విల్ హ్యావ్ టు వర్క్ క్లోజ్లీ విత్ కంట్రీస్ సచ్ యాజ్ ఇరాన్ లాంటి కంట్రీస్తో ఇండియా క్లోజ్గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. సో ద ఛాలెంజ్ బిఫోర్ న్యూఢిల్లీ ఇస్ టు రిటైన్ ఎ హెల్దీ రిలేషన్షిప్ విత్ ఇరాన్. అందుకే ఇరాన్తో హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈవెన్ యాజ్ ఇట్ సీక్స్ టు బిల్డ్ ఎ స్ట్రాంగర్ రీజనల్ పార్ట్నర్షిప్ విత్ ద యుఎస్, ఇజ్రాయెల్, యుఏఈ బ్లాక్. ఈ 3 దేశాలతో స్ట్రాంగ్ రిలేషన్షిప్ కోరుకున్నప్పటికీ కూడా Iran is equally important for us. We have to maintain a healthy relationship with us, considering Afghan scenario also. That's what they're trying to say here. Take care. Bye-bye.